బ్రేకింగ్ న్యూస్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు బిగ్ డే. ఈరోజు ఇండియా న్యూజిలాండ్ ఫైనల్స్ లో తలపడబోతున్నాయి. 2:30కు మ్యాచ్ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ ఫేవర్ మొదలైపోయింది. ఎప్పుడైతే భారత్ ఫైనల్స్ కు చేరిందో అప్పటి నుంచే ఆదివారం కోసం జనం ఎదురు చూస్తూ ఉన్నారు. క్రికెట్ అనేది భారతదేశంలో ఒక మతంలా ఉంటుంది. క్రికెట్ ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకోవాలి అని ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నారు. అందుకే టీమిండియా సిద్ధమైపోయింది. ఈసారి ఈ ట్రోఫీని, ఈ కప్ను ముద్దాడాలి అని ఇప్పటికే భారత్ కూడా సిద్ధమైపోయింది. అయితే దుబాయ్ వేదికగా భారత్ తలపడబోతోంది. అన్ని మ్యాచ్లు కూడా అన్ని మ్యాచ్లు కూడా దుబాయ్లోనే జరుగుతున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా అన్ని మ్యాచ్లు కూడా దుబాయ్లోనే ఆడుతూ ఉండటంతో భారత్కు కొంచెం అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్లో ఇప్పటికే బెట్టింగ్ కలవరం రేపుతోంది. బెట్టింగ్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బెట్టింగ్కు పెద్ద ఎత్తున తెరలేపారు. దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ తలపడబోతున్న సందర్భంలో కీ మ్యాచ్ నేపథ్యంలో భారీగా బెట్టింగ్ జరుగుతుందని కూడా తెలుస్తోంది. 5,000 కోట్ల రూపాయల వరకు పందాలు జరిగినట్టుగా సమాచారం. ఎప్పుడు క్రికెట్ మ్యాచ్లు జరిగినా కూడా దాని వెనుక అదే రేంజ్లో సమాంతరంగా బెట్టింగ్ మాఫియా కూడా ముందుకు వెళుతూ ఉంటుంది. బెట్టింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి. బెట్టింగ్ కారణంగా ఎంతోమంది రోడ్డున పడుతున్నారు. బెట్టింగ్ను అరికట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బెట్టింగ్ను మాత్రం అరికట్టలేకపోతున్నారు. చిన్న పిల్లలు కూడా బెట్టింగ్ బారిన పడుతూ ఉన్నారు. నిజానికి ఇది ఒక దౌర్భాగ్యమైన ఘటనగానే మనం చూడాలి. క్రికెట్ను బెట్టింగ్తో ముడిపెట్టి క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నప్పుడు దాంతోపాటు క్రికెట్ మ్యాచ్ని చూడటానికి వ్యక్తం చేసే ఆనందంతో పాటు అంతే సమాంతరంగా బెట్టింగ్ మాఫియా కూడా వెళుతూ ఉండటం ఇది ఆందోళనకర విషయమే. ఈసారి 5,000 కోట్ల రూపాయల వరకు పందాలు జరిగినట్టుగా తెలుస్తోంది. రంగంలోకి దావూద్ ఇబ్రహీం ముఠా డి కంపెనీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. దుబాయ్లో బుకీలతో లావాదేవీలు కూడా జరిపినట్టుగా తెలుస్తోంది. బెట్టింగ్ వేసిన పలువురిని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. బెట్టింగ్ విషయంలో తెలుగు రాష్ట్రాలు కూడా తక్కువేమీ కాదు. క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు ఫోన్లలో చాలామంది బిజీగా ఉంటారు. ఎక్కువ మంది టీవీ సెట్లకు అతుక్కుపోయి ఆ క్రికెట్ మ్యాచ్ను బాల్ని రన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎక్కువ మంది ఫోన్లలో మాట్లాడుతూ ఉంటారు. ఫోన్ సెట్ల ఒకవైపు టీవీ సెట్లకు అతుకుపోయి ఫోన్లో మాట్లాడుతున్న సందర్భాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ మ్యాచ్తో సమాంతరంగా బెట్టింగ్ మాఫియా కూడా వెళుతుంది. ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటుంటారు. ఇది బహిరంగ రహస్యమే. మీరు మీ ఫ్రెండ్స్లో ఎక్కువ మంది బెట్టింగ్ వేసే వాళ్ళు ఉంటారు. చాలామంది మీరు కూడా ఇప్పుడు ఈ న్యూస్ చూస్తున్న మీరు కూడా బెట్టింగ్ వేసే ఉంటారు. కానీ నిజానికి బెట్టింగ్ని ఎంకరేజ్ చేయటం, క్రీడల్లో బెట్టింగ్ని ఎంకరేజ్ చేయడం అనేది నేరం. అది తప్పుడు చర్యగానే భావించాలి. క్రికెట్ అనేది ఒక క్రీడా స్ఫూర్తిగానే మనం చూడాలి తప్ప దాన్ని బెట్టింగ్లతో ముడిపెట్టి బెట్టింగ్ని ఎంకరేజ్ చేయటం అనేది ఒక రకంగా బెట్టింగ్ని ఎంకరేజ్ చేస్తే మనం జాతికి ద్రోహం చేసిన వాళ్ళమే అవుతాం. ఇప్పుడు బెట్టింగ్ పాల్పడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, ఈరోజు భారత్ న్యూజిలాండ్ తలపడబోతున్న నేపథ్యంలో క్రికెట్ ఫీవర్ మనకి కనిపిస్తూ ఉంది. 2:30 ఎప్పుడవుతుందా? 2 గంటల 30 నిమిషాల సమయం కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ మ్యాచ్ని ఆద్యంతం తొలగించడానికి. అదే సమయంలో బెట్టింగ్ బాబులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు బెట్టింగ్కి పాల్పడ్డారు. సో ఈ బెట్టింగ్కి అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? అసలు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? దేశం మొత్తం, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం కూడా క్రికెట్ ని ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. అది ఇప్పుడు కాదు, ఎన్నో దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఇష్యూ. అయితే ఇప్పుడు గత 10-15 సంవత్సరాలుగా క్రికెట్ ఎంత ప్రావీణ్యం పొందిందో దానికి 10 బెట్టింగ్ అనేది ప్రావీణ్యం పొందింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గ్రామ స్థాయి నుండి కూడా, అంటే ఇంతకుముందు పట్టణాలకు పరిమితమైనటువంటి బెట్టింగ్ ఇప్పుడు గ్రామీణ స్థాయిలో కూడా బెట్టింగ్ వ్యవస్థ వెళ్ళిపోయింది. మొబైల్స్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ లేకపోతే ఇతర బెట్టింగ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జనరల్ గా ఇండియా ఏ మ్యాచ్ ఆపోజిట్ ఏ టీం ఉన్నదనేది పక్కన పెడితే ఇండియా మ్యాచ్ ఉంటేనే ఖచ్చితంగా బెట్టింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. అందులోనూ కొంత బలమైన టీంలు, ఆపోజిట్ గా బలమైన టీంలు ఉంటే బెట్టింగ్ జరుగుతాయి. ప్రస్తుతం ఐసీసీ ఈవెంట్ అయినటువంటి కీలక ఛాంపియన్స్ ట్రోఫీలో అందులోనూ ఫైనల్ మ్యాచ్ ఇండియా న్యూజిలాండ్ తలపడబోతున్న నేపథ్యంలో గత వారం, అంటే ఇండియా ఎప్పుడైతే ఫైనల్కి వచ్చిందో అప్పటి నుండి బెట్టింగ్ మాఫియా పెద్ద ఎత్తున బెట్టింగ్ పాల్పడుతుంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచినటువంటి
డి కంపెనీకి సంబంధించినటువంటి దావూద్ ఇబ్రహీం సంబంధించినటువంటి డి కంపెనీ పెద్ద ఎత్తున వేల కోట్లలోనే బెట్టింగ్ మాఫియాకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. అంతర్జాతీయ సంబంధించినటువంటి వ్యవహారం పోలీసులు కూడా దీన్ని గుట్టురట్టు చేసినట్టు తెలుస్తుంది. ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీసులు కొంతమందిని బెట్టింగ్ చేసినటువంటి వాడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో కూడా యువత ఎక్కువగా కాలేజీ చదివే యువత కానీ వీళ్ళంతా కూడా ఎక్కువగా బెట్టింగ్ మాఫియా ముసుగులో బెట్టింగ్ వేస్తున్నారు కానీ చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బెట్టింగ్ అనేది అది ఆన్లైన్ సంబంధించి కానీ లేకపోతే అంతా ఒక మాఫియా కేవలం కొంత ముందు డబ్బులు ఇచ్చి కొన్ని మ్యాచ్ల వరకు పరిమితం చేస్తారు. తర్వాత వేలలో డబ్బులు కాసిన సందర్భం, లక్షల్లో డబ్బులు కాసిన సందర్భం వాళ్ళంతా కూడా బుద్ధి కొట్టిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో భారీగా తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షల కోట్లలోనే బెట్టింగ్ లో జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పోలీసులకు తెలియకోకుండా మొత్తం ఒక వ్యవస్థని సమాంతరంగా నడుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడ కూడా వాళ్ళని ఆపలేని పరిస్థితి అయితే ఉంది. ఏదేమన్నప్పటికీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ కావడంతోనే భారీ స్థాయిలో ఇండియా మీద ఎక్కువ స్థాయిలో బెట్టింగ్ నడుస్తుంది. రెండోది ఏ ప్లేయరు ఎంత కొడతారు, ఏ ప్లేయరు ఎన్ని వికెట్లు ఎన్ని సిక్స్లు కొడతాడు, ఎన్ని ఫోర్లు కొడతాడు, ఏ ఓవర్ లో ఏ ఫోర్ కొడతాడు, ఇలా అంటే ప్రతి బాల్ కి బెట్టింగ్ అనేది నడుస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే అక్కడ వ్యవస్థ అంతా నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి పోలీసులు ఎలా రియాక్షన్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా తెలుసు, ఎందుకంటే ఈ స్థాయిలో బెట్టింగ్ జరుగుతున్నాయి, ఆన్లైన్ లో జరుగుతున్నాయి, నార్మల్ గా కూడా జరుగుతున్నాయి అని తెలిసినప్పటికీ వాళ్ళు చేయలేని పరిస్థితి. విజయవాడలో ఏమైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారా బెట్టింగ్ మాఫియా అరికట్టడానికి, బెట్టింగ్ లను అరికట్టడానికి? స్పెషల్ డ్రైవ్ అంటూ ఏమీ లేదు కానీ పోలీసులు అయితే ఒక నిఘాని ఉంచినట్టు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులకు సమాచారం ఉంది. పోలీసులకి సమాచారం ఉన్న నేపథ్యంలో ఎక్కడ నిర్వహిస్తున్నారు అనే దానికి సంబంధించిన సమాచారం సేకరించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు అయితే చేయలేదు కానీ ప్రస్తుతానికి ఒక నిఘా అయితే పెంచారు. భారీ స్థాయిలో ఎక్కడైనా పట్టుబడితే కనుక వాళ్ళని అదుపులో తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. అయితే త్రూ ఫోన్ల ద్వారా మాత్రమే ఎక్కువ లక్షల్లో జరిగే బెట్టింగ్ అంతా కూడా ఫోన్ లో జరుగుతుంది. మాన్యువల్ గా అయితే ఒక 50,000 లక్షల లోపు అయితే కనుక మాన్యువల్ గా జరిగే చోట ఆ ప్లేస్ ని ఐడెంటిఫై చేసి పోలీసులు పట్టుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి పోలీసులు అయితే నిఘా మాత్రమే పెట్టారు, ఎలాంటి టాస్క్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేయలేదు. కానీ పోలీసులు కళ్ళు కప్పి లక్షల కోట్లలో బెట్టింగ్ అయితే తెలుగు రాష్ట్రాలు ఈ రోజు జరుగుతుంది. రోహిత్, రైట్ రాజేష్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు ఫైనల్స్ మ్యాచ్ భారత్ న్యూజిలాండ్ మధ్య జరగబోతోంది 2:30కు దుబాయ్లో. అయితే ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలి అని యావత్ దేశం కోరుకుంటూ 2:30కు ఈ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారంలో చూడటానికి ఏర్పాట్లు చేసుకుంటే బెట్టింగ్ మాఫియా కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటోంది. నిజానికి బెట్టింగ్ అనే దాన్ని దేశద్రోహం కింద పరిగణించాలి అని చాలామంది అంటూ ఉన్నారు. బెట్టింగ్ అనేది ఎన్నో కుటుంబాలను రోడ్డు మీద పడేస్తోంది, ఎంతోమంది ప్రాణాలను తీసేస్తోంది. కాబట్టి బెట్టింగ్ను దేశద్రోహం కింద పరిగణించాలి అని చాలామంది చెప్తున్నారు. బెట్టింగ్కి పాల్పడే వాళ్ళను కఠినంగా శిక్షించాలి, బెట్టింగ్ లాంటివి చోటు చేసుకోకుండా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలి అని. సో మీరేమనుకుంటున్నారు బెట్టింగ్ గురించి? మీ అభిప్రాయాన్ని, క్రికెట్ బెట్టింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజానికి క్రికెట్ మనం క్రికెట్ లాగే చూడాలి, ఇండియా గెలవాలి అని కోరుకోవాలి. క్రికెట్ మ్యాచ్ని చూడటానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు, కానీ క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఏర్పాట్లు చేసుకుంటూ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలో బెట్టింగ్ నిర్వహించడానికి అదే వేలు అంతే వేగంగా అంతే సమాంతరంగా బెట్టింగ్ మాఫియా కూడా ఏర్పాట్లు చేసుకోవటం, దాంట్లో మనం భాగస్వాములు కావడం ఇది చాలా దురదృష్టకరమైన విషయం. సో ఈ బెట్టింగ్ మాఫియా గురించి, క్రికెట్లో బెట్టింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి.